హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఎఫ్ఎన్ఓ సిరీస్లో మనం ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ రిలేటెడ్గా ఉన్న ఎంటైర్ కాన్సెప్ట్స్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. కేవలం థియరిటికల్ కాన్సెప్ట్సే కాదు, ప్రాక్టికల్గా మార్కెట్లోకి తీసుకువెళ్ళి వాటిని బై సెల్ వాటి రిలేటెడ్గా ఉన్న స్ట్రాటజీస్ని కూడా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరైతే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో ఐ హోప్ ఈ సిరీస్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని అండ్ ఈ వీడియోస్ని క్లాస్ రూమ్ సిరీస్లా భావించడానికి ప్రయత్నించండి. మీరు ఈ క్లాస్ రూమ్ సిరీస్కి అటెండ్ అవుతున్న ప్రతిసారి కూడా మీ అటెండెన్స్ని లైక్స్ ద్వారా నాకు చెప్పడానికి ప్రయత్నించండి. 10,000 లైక్స్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకొక వీడియో మన ఛానల్లోకి వస్తూనే ఉంటుంది. సో మీరు అటెండ్ అవుతూ ఇంటరాక్టివ్గా ఉంటూ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మై బెస్ట్ ట్రై చేస్తుంటాను. ఓకే, డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఈ డెరివేటివ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆర్ ఎఫ్ఎన్ఓ అని అంటుంటారనమాట. సో ఎఫ్ఎన్ఓ అని అంటున్నా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని అంటున్నా, రెండు ఒకటే అని గుర్తుంచుకోవాలి. ఎఫ్ఎన్ఓలో ఎఫ్ అంటే ఫ్యూచర్స్, ఓ అంటే ఆప్షన్స్. సో ఈ వీడియోలో అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ గురించి కదా. ఫస్ట్ మీరు ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్నారనుకోండి, ఆప్షన్స్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ కాన్సెప్ట్లో 80% దగ్గరగా కవర్ అయిపోతుంది. సో రెండిటికి ఉన్న కాన్సెప్ట్ ఒకటే, బికాస్ రెండు డెరివేటివ్సే కాబట్టి మొదటగా మనం ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఉన్న బేసిక్స్ అండ్ వాటిని ప్రాక్టికల్గా మీరు మార్కెట్లో గమనిస్తే ఈజీగా ఆప్షన్ కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది. కాబట్టి మొదట ఫ్యూచర్స్ గురించి నేర్చుకుందాం. అండ్ దాని తర్వాత అసలు ఈ ఫ్యూచర్స్ని ఎందుకు బై చేయాలి, ఎందుకు సెల్ చేయాలి. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఉన్నాయి కదా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా స్టాక్స్లో చేయొచ్చు, ట్రేడ్ చేయాలనుకున్నా స్టాక్స్లో చేయొచ్చు. మరి ఫ్యూచర్స్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అది కూడా మాట్లాడుకొని ఈ డెరివేటివ్స్, ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం డెరివేటివ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో దట్ ఈ వీడియోలో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా నేను ఎగ్జాంపుల్ని యూజ్ చేయాలని, ఎగ్జాంపుల్ అందరికీ కూడా రిలేట్ అవ్వాలని ఒక ల్యాండ్ని తీసుకున్నాను అనమాట. సో ల్యాండ్ రిలేటెడ్గా మీకు బేసిక్ ఐడియా ఉందని అనుకుంటున్నాను. సపోజ్ మీ దగ్గర ల్యాండ్ ఉంది, నేను బయ్యర్ని అనుకుందాం. సో మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మీ దగ్గర ఉన్న ల్యాండ్ వాల్యూ 1 crore అనుకుంటే, సో 1 crore ల్యాండ్ని మీరు సెల్ చేసినప్పుడు ఇమీడియట్గా ఒక బయ్యర్ వచ్చి 1 crore కట్టేసి ఆ ల్యాండ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోరు కదా. ఫస్ట్ కొంత అడ్వాన్స్ పే చేస్తారు, ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఇంత టైం వరకు ఆ ల్యాండ్ రేటు మీరు పెంచకూడదు. బికాస్ నేను మీకు ఒక 10 lakhs ఇచ్చాను అనుకుందాం, అడ్వాన్స్ ఇచ్చాను. ఆ ల్యాండ్ ఒక 3 monthsలో కొంటా అన్నాను. సో 10 lakhs ఇచ్చాను కాబట్టి నేను 3 months గడువు అడుగుతున్నాను కాబట్టి ఈ లోపు మీరు ల్యాండ్ రేట్ పెంచకూడదు. ఆ 3 months లోపు నేను కానీ మిగిలిన 90 lakhs మీకు కట్టలేదు అనుకోండి, ఆ 10 lakhs మీద అయిపోతుంది. ఆ కాంట్రాక్ట్ ఇంకా వాల్యూ ఉండదు. సో టైం అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది ఆ కాంట్రాక్ట్. మన మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక బయ్యర్ వస్తుంటే, లేకపోతే నాకైనా సరే కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన ప్రైస్ని కోట్ చేయొచ్చు. సో 1 crore 20 lakh, 1 crore 30 lakh అని కూడా మీరు కోట్ చేయొచ్చు. సో నేను మీకు 10 lakhs డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ తీసుకుంటున్నాను కదా, మీన్స్ జస్ట్ మీరు సైన్ చేసిన ఒక పేపర్కి నేను 10 lakhs దగ్గరగా పే చేస్తున్నాను. అంటే ఆ పేపర్ వాల్యూ 10 lakhs, మీ సైన్ వాల్యూ 10 lakhs. మీన్స్ ఇంత టైంలోపు ఈ పర్సన్ వచ్చి నాకు డబ్బులు కట్టేస్తే నా ల్యాండ్ని తనకి రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రాసి ఫైనల్గా మీరు పెట్టిన సైన్కి 10 lakhs వాల్యూ ఉందా, లేకపోతే ఆ పేపర్కి 10 lakhs వాల్యూ ఉందా? ల్యాండ్ ఓనర్ పెట్టిన సైన్కి 10 lakhs వాల్యూ ఉంది. ఫర్దర్ ఎగ్జాంపుల్స్ని కూడా గమనించండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ నోట్స్ కనిపిస్తుంటాయి. 10, 20, 50, 100, 200, 500, 2000 ఇలా డిఫరెంట్ నోట్స్ కనిపిస్తుంటాయి. మరి ఆ నోట్ వాల్యూని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? సో 500 రూపీ నోట్ అంటే 500 వాల్యూ ఉంటుందని, 2000 రూపీ నోట్ అంటే 2000 రూపీ వాల్యూ ఉంటుందని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? సో ఆ నోట్స్ దగ్గర మీరు గమనిస్తే ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంటుందన్నమాట. సో మీరు ఏ నోట్నైతే హోల్డ్ చేస్తుంటారో ఆ వాల్యూకి నేను గ్యారంటీ అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ సైన్ చేస్తుంటారు. కాబట్టి వాటిని తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒకటే అయినా సరే వాటి వాల్యూ డిఫరెన్షియేట్ అవుతుంది. సో 2000 రూపీ నోట్ మీ దగ్గర ఉందంటే ఆ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 2000 రూపీకి ఆర్బీఐ గవర్నర్గా చేసిన సైన్ ద్వారా. అనుకుందాం మీరు ఒక పెద్ద షోలో పార్టిసిపేట్ చేశారు, టీవీ షోలో, రియాలిటీ షోలో. అండ్ ఫైనల్గా వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్కి టకా ఆన్సర్లు చెప్పేసి ఫైనల్గా మీరు ఒక కార్ గెలుచుకున్నారని మీ దగ్గరకు వచ్చి ఒక కీ ఇచ్చారనుకోండి. లైక్ మీరు ఇదిగోండి ఒక 50 lakh కార్ గెలుచుకున్నారని కీ ఇస్తే ఆ కీ వాల్యూ 50 lakh కాదు కదా, కార్ వాల్యూ 50 lakh. ఐడియల్గా అయితే ఆ కీ వాల్యూ మోస్ట్లీ థౌజండ్స్లోనే ఉంటుంది. ఎంటైర్ ఆ కార్ వాల్యూని కీతో రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఈ 3 ఎగ్జాంపుల్స్లో మీరు గమనిస్తే కామన్గా ఉన్నదేంటి, మనం ఏదైతే హోల్డ్ చేస్తుంటామో దానికి వాల్యూ ఉండదు. వాటి రిలేటెడ్గా ఏదో ఒక అండర్లయింగ్గా అసెట్ ఉంటుందన్నమాట. లైక్ కాంట్రాక్ట్కి నేను 10 lakhs పే చేశాను, వాటికి అండర్లయింగ్గా ఒక ల్యాండ్ ఓనర్ సైన్ ఉంది. 2000 రూపీ నోట్కి ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంది. ఈ కీకి ఒక కార్ అనేది ఒక అసెట్గా ఉంది. సో వీటి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? వీటికి ఐడియల్గా ఒక వాల్యూ అనేది చాలా తక్కువగా ఉన్నా వాటి అండర్లయింగ్ అసెట్ కారణంగా, మీన్స్ వాటి బ్యాక్ ఒక అసెట్ ఉంది, ఏదో ఒక ప్రాపర్టీ ఉంది అక్కడ.
ఏదో ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ కారణంగా వీటికి వాల్యూ వచ్చిందనమాట. మీన్స్ వీటి వాల్యూ అనేది వాటి అండర్లైన్ అసెట్స్ నుంచి డెరైవ్ అవ్వడం జరిగింది. సో ఇలా డెరైవ్ అయింది కాబట్టి వీటిల్ని డెరివేటివ్స్ అంటారు. మీన్స్ ఐడియల్గా అయితే వీటికి ఏ వాల్యూ ఉండదు, కాకపోతే వీటి వాల్యూని ఇవి వేరొక అసెట్ నుంచి డెరైవ్ చేస్తుంటాయని వీటిని డెరివేటివ్స్ అంటారు. సో ఐడియల్గా మనకి డెరివేటివ్స్ అంటే ఎంటైర్ ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్లో మనకి 4 ఉంటాయి మెయిన్గా అయితే. ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ అని. సో ఎంటైర్ డెరివేటివ్స్లో ఫార్వర్డ్స్ అనేటివి ఫిజికల్గా చేసుకునే కాంట్రాక్ట్స్, లైక్ ఇప్పటికీ బయట యూజ్ చేస్తున్నారు. బట్ స్టాక్ మార్కెట్లో వాటి నెక్స్ట్ వెర్షన్ ఫ్యూచర్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి ఆప్షన్స్ అనుకున్నాం, అది కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్వాప్స్ అన్నానా, అది మనం స్టాక్ మార్కెట్లో యూజ్ చేయం. ఓకే, ఫర్దర్గా కాన్సెప్ట్లోకి మూవ్ అయితే, మీరెవరు? ల్యాండ్ ఓనర్. సో మీ దగ్గర ఎంత విలువ చేసే ల్యాండ్ ఉంది? 1 crore విలువ చేసే ల్యాండ్ ఉంది. నేను అది కొందాం అనుకుంటున్నాను. సో నేను మీకు ఒక 10 lakh అడ్వాన్స్ ఇచ్చాను. మీరు నాకు ఎంత టైం ఇచ్చారు? మిగిలిన డబ్బులు పే చేయడానికి 3 months టైం ఇచ్చారు. సో ఈ 3 months లోపు నేను మీకు ఎంత కట్టాలి? తిరిగి 90 lakh కట్టాలి. 90 lakh కడితే ఆ స్థలం నాది అయిపోతుంది, మీన్స్ రిజిస్ట్రేషన్ అయితే. ఒకవేళ 90 lakh కట్టలేకపోతే నేను కట్టిన 10 lakh మీదే అనమాట. సో నేను అడగడానికి లేదు. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఆ కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్నది ఎవరు? డబ్బులు తీసుకొని సెల్ చేస్తున్నది ఎవరు? ల్యాండ్ ఓనర్ కదా. ఆ కాంట్రాక్ట్ని బై చేస్తున్నది ఎవరు? డబ్బులు పెట్టి బై చేస్తున్నది ఎవరు? ఆ ల్యాండ్ను కొనాలనుకుంటున్న వ్యక్తి. సో బాగా ఆలోచిస్తే ల్యాండ్ను కొనాలనుకుంటున్న వ్యక్తికి డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు. సో పర్సనల్ యూజ్ అయి ఉండొచ్చు, బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ పర్పస్ కూడా ఆ ల్యాండ్ కొంటున్న వ్యక్తికి ఒపీనియన్ ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ బ్యాక్ చూస్తే ఒక ఎక్స్పైరీ ఉంటుంది, టాబ్లెట్స్ ఫ్యాన్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది, అలాగే కాంట్రాక్ట్స్ కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. సో ఎక్స్పైరీ వరకు మాత్రమే వాటికి వాల్యూ ఉంటుంది. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆ కాంట్రాక్ట్స్కి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. సో సేమ్ ఈ ఎగ్జాంపుల్ని మనం ఫ్యూచర్స్కి అప్లై చేస్తాం. వీటి రిలేటెడ్గా ఒక బయ్యర్ ఉంటాడని మీకు ఐడియా ఉంటుంది, సెల్లర్ ఉంటాడని ఒక ఐడియా ఉంటుంది. మీన్స్ ఫ్యూచర్ని సెల్ చేసే వాళ్ళు ఉంటారు, బై చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో థియరిటికల్గా మాట్లాడుకుందాం, దాని తర్వాత నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైండ్లో ఒకవేళ ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇలానే అనుకోండి. ఎలాగైతే ల్యాండ్ ఒక కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్న అతని దగ్గర ల్యాండ్ ఉంటుందో, అలాగే ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్న అతని దగ్గర కూడా స్టాక్స్ ఉండాలి. సో ఐడియల్గా మాట్లాడితే ఉండాలి, ఓకేనా. సో థియరిటికల్గా చెప్తున్నాను, నేను ప్రాక్టికల్గా కూడా దీనికి ఆన్సర్ ఇస్తాను. సో థియరిటికల్గా మాట్లాడితే ఫ్యూచర్ని సెల్ చేస్తున్న అతను స్టాక్స్కి సంబంధించిన ఓనర్ అనమాట. అలాగే ఫ్యూచర్ని బై చేస్తున్న అతను స్టాక్స్ కావాల్సిన అతను. సో ల్యాండ్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్లో మనకి ఎక్స్పైరీ ఎంత? 3 months. కాకపోతే స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్లో మనకి 3 expiries ఉంటాయి ఫ్రెండ్స్. నియర్, నెక్స్ట్, ఫార్. సో అనుకుందాం జనవరి మంత్లో ఉన్నారనుకుందాం. సో ప్రజెంట్ January 10th అనుకోండి డేట్. ఏ నెలలో ఉన్నామో ఆ నెలకి సంబంధించిన ఫ్యూచర్స్ని కొనడానికి ప్రయత్నిస్తే అది నియర్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని మీరు కొంటున్నట్టు. ఒకవేళ మీరుంటున్న నెల కాకుండా నెక్స్ట్ నెల, మీన్స్ ప్రెసెంట్ జనవరి అనుకుంటే నెక్స్ట్ ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కాంట్రాక్ట్ని మీరు కొంటుంటే నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ని కొంటున్నట్లు. ఆర్ఎల్స్ ఆప్షన్స్ కూడా. సో ఈ డెరివేటివ్స్ రిలేటెడ్గా నియర్, నెక్స్ట్, ఫార్ అనమాట. సో ఫార్ అంటే ఇప్పటికే ఐడియా వచ్చి ఉండాలి. సో ఫిబ్రవరి తర్వాత ఏంటి? మార్చ్. సో జనవరి నెలలో ఉండి జనవరి మంత్ అది కొంటే నియర్, జనవరి మంత్లో ఉండి ఆ నెక్స్ట్ నెలది కొంటే, సో నెక్స్ట్ అంటున్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అది. సో ఆ నెల కూడా కాకుండా ఇంకొక నెల కూడా వెళ్ళారనుకోండి మీరు, మీన్స్ ఫిబ్రవరి కాకుండా ఇంకొక నెల కూడా ముందుకు వెళ్తే మార్చ్ అవుతుంది. సో ఆ మంత్ కాంట్రాక్ట్ని మీరు కొంటున్నారంటే ఫార్ మంత్ FNO కాంట్రాక్ట్ని మీరు బై చేస్తున్నట్టు. సో దీన్ని బట్టి 1 monthలో ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్ ఉంటాయి, 2 monthsలో ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్ ఉంటాయి, 3 monthsలో కూడా ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్ ఉంటాయి. ల్యాండ్ ఓనర్ దగ్గర ల్యాండ్ ఉందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది. ఆ ల్యాండ్ తనదేనా కాదా, ఫేకా అనేది మనకి రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది. అండ్ ఈలోపు కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసే మనీ అనేది అడ్వాన్స్గా పే చేస్తారు. బట్ రియాలిటీలో రిజిస్ట్రేషన్ అనేది మనకి ఫైనల్ స్టెప్ అనమాట. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంలోనే మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయా లేదా, సెల్లర్ దగ్గర స్టాక్స్ ఉన్నాయా లేదా అనేది ఎక్స్చేంజెస్కి తెలుస్తుంది. సో అంతలోపు మీరు ఏ స్టాక్కి సంబంధించిన ఫ్యూచర్ని సెల్ చేసినా కేవలం స్టాక్స్ ఉంటేనే ఫ్యూచర్స్ని సెల్ చేయాలని రూల్ కాదు. కాకపోతే ఆ కాంట్రాక్ట్ ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్న తన దగ్గర స్టాక్స్ ఉండాలన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? స్టాక్స్ లేకపోయినా సరే మనం ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు. అసలు ఎందుకు సెల్ చేస్తారు? ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ఎంతలో ఉంది? 100లో ఉంది. సో దాన్ని మనం బై చేస్తామా? నెక్స్ట్ కమింగ్ డేస్లో పడిపోతుందంటే లేదు, సెల్ చేస్తాం. సో సెల్ చేసి ఆ పాయింట్ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయినప్పుడు 80 or 60కి ఫాల్ అయినప్పుడు అక్కడ మనం బై చేసామనుకోండి. సో హైయర్ లెవెల్లో సెల్ చేసి లోయర్ లెవెల్లో బై చేసామనుకోండి, మనకి ప్రాఫిట్ ఉంటుంది కదా. సో అలా ఎవరైతే స్టాక్ ప్రైస్ ఫాల్ అయిపోతుంది అనుకుంటారో స్టాక్స్ బదులు ఆ ఫ్యూచర్స్ని సెల్ చేసి నెక్స్ట్ కమింగ్ డేస్లో దాన్ని హోల్డ్ చేస్తూ వచ్చి
అలా స్టాక్ పడిపోయిన తర్వాత ఫ్యూచర్ కూడా పడిపోతుంది కాబట్టి, బికాస్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, డెరివేటివ్స్, వాటి వాల్యూ వేటి నుంచి డెరైవ్ అవుతుంది, అండర్లయింగ్ అసెట్ నుంచి డెరైవ్ అవుతుంది. కాబట్టి స్టాక్ ప్రైస్ పడిపోతుంటే ఫ్యూచర్ ప్రైస్ పడిపోతూ ఉంటుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే ఫ్యూచర్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో స్టాక్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే స్టాక్ ప్రైస్ పడి ఉండాలి, దానికి రిలేటెడ్గా ఫ్యూచర్ ప్రైస్ కూడా పడి ఉంటుంది. కాబట్టి సో పడ్డప్పుడు బై చేస్తే లోయర్ లెవెల్స్లో బై చేస్తే హైయర్ లెవెల్లో సెల్ చేస్తుంటాం కాబట్టి వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మన ప్రాఫిట్ అవుతుంది. మేబీ తన డిమాట్ అకౌంట్ లో దాని రిలేటెడ్ గా స్టాక్స్ కూడా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ కొన్ని డేస్ నేను హోల్డ్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోనైనా సెల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ సేమ్ డేలో కూడా ఇంట్రాడేలో కూడా ఆ స్టాక్ ప్రైస్ పడిపోతుంది. సో స్టాక్స్ బదులు నేను ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తాను అనుకుంటే ఇంట్రాడేలో కూడా ఫ్యూచర్స్ ని సెల్ చేసే వాళ్ళు ఉంటారు. మరి ఫ్యూచర్స్ ని బై చేసే వాళ్ళ మెంటాలిటీ ఆ సేమ్ డేలో కానీ కమింగ్ డేస్ లో కానీ ఆ స్టాక్ కు సంబంధించిన ప్రైస్ పెరుగుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ తో కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేబీ రియల్ గానే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉంచుకొని ఆ స్టాక్స్ ని కమింగ్ డేస్ లో డెలివరీకి తీసుకోవాలని ప్రెసెంట్ ఉన్న ప్రైస్ పాయింట్ లో ఫ్యూచర్స్ ని కొనుక్కొని ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ కాంట్రాక్ట్ ని కొనుంటారు కాబట్టి స్టాక్స్ వచ్చి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో వచ్చి యాడ్ అవుతాయి అనమాట. సో ఫ్యూచర్ బయ్యర్ ఒక మైండ్ సెట్ లో ట్రేడింగ్ ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో ఫ్యూచర్ ని కొనొచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఫ్యూచర్స్ ని బై చేస్తున్న తను ట్రేడ్ చేస్తున్నాడంటే అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ప్రైస్ పెరుగుతుందని తను బై చేస్తున్నాడు. సో ప్రైస్ పెరిగితే స్టాక్స్ బదులు ఫ్యూచర్స్ కొని ఉంటాడు కాబట్టి తను లాభపడతాడని. మరి ఇన్వెస్ట్మెంట్ ఒపీనియన్లో ఎలా ఫ్యూచర్ని బై చేస్తున్నాడు, ఇది బిగినర్స్కి ఒక డౌట్లో ఉండొచ్చు. నేను దాన్ని మీకు విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని నేర్చుకుందాం. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ రిలేటెడ్గా మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ఆర్ ఎల్స్ వాటి రిలేటెడ్గా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా మొదట లాట్ సైజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దీని సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సో మీరు బనానాస్, అరటి పండ్లు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 డజన్ బనానా ఇవ్వండి అని అడిగితే వాళ్ళు మీకు ఎన్ని బనానా ఇస్తారు? 12 ఇస్తారు కదా. మీరు డైరెక్ట్గా 12 అని కూడా అడగచ్చు, బట్ 1 డజన్ అన్నా 12 అన్నా ఒకటే కదా. సో ఎలాగైతే మీరు సింపుల్గా 1 డజన్ అని అడిగి 12 బనానాస్ని తీసుకుంటున్నారో, ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్లో కూడా, సో ఈ ఎంటర్ డెరివేటివ్స్లో ఈచ్ కాంట్రాక్ట్కి ఒక లాట్ సైజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రెసెంట్ టాటా మోటార్స్ 300 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో 300 కంటే అబోనే ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ, బట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 300లో ట్రేడ్ అవుతుంటే టాటా మోటార్స్కి సంబంధించిన మీరు ఫ్యూచర్స్ని కొనాలనుకున్నా లేదా ఆప్షన్స్ రిలేటెడ్గా ట్రేడ్ చేయాలనుకున్నా వాటి లాట్ సైజ్ 5700 అన్నమాట. సో ఆప్షన్స్ని పక్కన ఉంచేద్దాం, ఫ్యూచర్స్ గురించే మాట్లాడదాం. సో టాటా మోటార్స్ ఒక ఫ్యూచర్ ఒక లాట్ సైజ్ 5700. ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు టాటా మోటార్స్కి సంబంధించిన షేర్ ఒకటి కొనాలనుకుంటే 300 రూపీస్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. బట్ టాటా మోటార్స్కి సంబంధించిన ఒక లాట్ ఫ్యూచర్ని, బికాస్ లాట్ అంటే 5700 కాబట్టి 300 ఇంటూ 5700 మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి 17,10,000 వస్తుందన్నమాట. సో మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నారంటే, ఒక లాట్ టాటా మోటార్స్ని మీరు కొంటున్నారంటే 17,10,000 వర్త్ చేసే షేర్స్ని మీరు కొని, సో నెక్స్ట్ కొంత పెరిగాక అమ్మేయడం కానీ, లేకపోతే సెల్ చేసి కొంత పడ్డాక కొనడం కానీ, సో ఇలా చేస్తున్నారంటే మీనింగ్ ఇది, మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితే వాటిని సెల్ చేసి లాభ పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టు మీన్స్. టాటా మోటార్స్ ఒక ఫ్యూచర్ ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వ్యక్తి కానీ, కమింగ్ డేస్లో హోల్డ్ చేయాలనుకుంటున్న వ్యక్తి కానీ, ఒక ఫ్యూచర్ని హోల్డ్ చేయాలనుకుంటున్న వ్యక్తి డీమ్యాట్ అకౌంట్లో 17,10,000 రూపీస్ ఉండాలంటే కాదు. ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలనుకుంటున్న వ్యక్తి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకున్న వ్యక్తికి తక్కువ డబ్బులే నీడ్ అవుతుంది. కమింగ్ డేస్లో హోల్డ్ చేయాలనుకున్న వ్యక్తికి ఇంట్రాడేతో పోలిస్తే కొంత ఎక్కువ డబ్బులు అవుతుంది. బట్ ఎటు చూసినా సరే 17 lakh డబ్బులు అనేది అవసరం ఉండదన్నమాట. సో దీని రిలేటెడ్గా నేను ఎగ్జాంపుల్ని కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది, సపోజ్ మీ దగ్గర ఒక 300 రూపీస్ ఉంటే టాటా మోటార్స్కి సంబంధించిన ఒక షేర్ కొనగలరు. బట్ మీరు టాటా మోటార్స్ ఫ్యూచర్స్ని చూసినా అవి కూడా మీకు 300 రూపీస్ దగ్గరే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అది కూడా మనం 300 రూపీస్ పెట్టి కొనొచ్చా అంటే, మనం అక్కడ కొంటున్నది ఒక క్వాంటిటీ కాదు, 5700 క్వాంటిటీ. మీన్స్ ఒక లాట్ మీరు ఫ్యూచర్ని టాటా మోటార్స్ని కొంటున్నారంటే 5700 స్టాక్స్ని ఒక బంచ్గా కొంటూ నెక్స్ట్ కమింగ్ డేస్లో దాన్ని సెల్ చేయాలనుకుంటే సెల్ చేస్తున్నట్టు, బట్ ఈ పొజిషన్ని మీరు తీసుకుంటున్నట్టు, మీరు బై చేస్తుంటే సెల్ చేస్తుంటే ఒకేసారి మీరు 5700 టాటా మోటార్స్ షేర్స్ని సెల్ చేస్తున్నట్టు. సో టాటా మోటార్స్కి సంబంధించిన స్టాక్ వాల్యూ అంతా 300 రూపీస్, బట్ టాటా మోటార్స్కి సంబంధించిన ఒక లాట్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ అంతా 17,10,000 రూపీస్. అండ్ ఇక్కడే నేను ఒక డౌట్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. స్టాక్ ప్రైస్ ఇక్కడ మీరు గమనించండి, టాటా మోటార్స్ ఒక స్టాక్ ప్రైస్ 300, అదే మీరు టీసీఎస్ తీసుకున్నారనుకోండి, ఇది కూడా టాటా వాళ్ళదే. సో ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, పైది టాటా మోటార్స్ ఏంటి, ఆటో మ్యానుఫ్యాక్చర్స్ లైక్ కార్స్ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఇవి తయారు చేస్తుంటారు. ఈ టీసీఎస్ స్టాక్ ప్రైస్ని గమనించండి, ప్రెసెంట్ 3,200 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 300 స్టాక్ ప్రైస్ ఉన్న టాటా మోటార్స్ ఒక ఫ్యూచర్ వాల్యూ 7,10,000, 3,210 రూపీస్లో ట్రేడ్ అవుతున్న టీసీఎస్ ఒక ఫ్యూచర్ వాల్యూ చూడండి 9,63,000. ఈ వాల్యూ ఎలా వచ్చింది? టీసీఎస్ ఒక లాట్ సైజ్ 300,
కాబట్టి ప్రెసెంట్ ఆ స్టాక్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్ చేసామనుకోండి ఆ ఫ్యూచర్ వాల్యూ మనకు వస్తుందన్నమాట. ఇక్కడతో మీకు ఒకటి క్లియర్ అవ్వాలి, స్టాక్ ప్రైస్ చిన్నదిగా ఉంది కదా అని వాటి ఫ్యూచర్ వాల్యూ తక్కువగా ఉంటుందని మనం అనుకోకూడదు. స్టాక్ ప్రైస్ పెద్దదిగా ఉంది కదా అని వాటి ఫ్యూచర్ వాల్యూ ఎక్కువగా ఉంటుందని మనం అనుకోకూడదు. స్టాక్ ప్రైస్ మనకు డైరెక్ట్ గానే కనిపిస్తూ ఉంటుంది, బట్ ఈ లాట్ సైజ్ ఉంటుంది చూసారా, ఇది మనకి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మీన్స్ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోతూ ఉంటుందో సో అప్పుడు ఆ లాట్ సైజ్ని తగ్గిస్తారు. బికాస్ ఇలా 17 lakh లాట్ వాల్యూ ఉందనుకోండి, ఫ్యూచర్ ఒక లాట్ కొనాలంటే 17 lakh ఉందనుకోండి, మనం అకౌంట్ ఓపెన్ చేస్తుంటాం, బ్రోకర్ వాళ్ళు కూడా మన దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ అడుగుతారు. 17 lakh వాల్యూ ఉండేది మనం హోల్డ్ చేయాలంటే, కాబట్టి కొంత ఎక్కువ డబ్బులు అవుతూ ఉంటుంది. కాబట్టి టైం టు టైం స్టాక్ ప్రైస్ మారుతుండే దాన్ని బట్టి లాట్ సైజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంటారు. సో చెప్పండి, స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంటే లాట్ సైజ్ పెంచుతారా తగ్గిస్తారా? లాట్ సైజ్ పెంచుతారు. అలా కాకుండా ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ పెరిగిపోతూ ఉందనుకోండి, లాట్ సైజ్ ఏం చేస్తారు? తగ్గిస్తారు. బికాస్ ప్రెసెంట్ 300 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడే 17 lakh వాల్యూ ఉంది ఒక లాట్ ఫ్యూచర్ కి. ఇంకా పెరిగిపోతుంటే అది 20, 25, 30 lakh వెళ్ళిపోతుంది. అప్పుడు దాంట్లో యాక్టివిటీ తీసుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంటుంది. కాబట్టి లాట్ సైజ్ ని తగ్గించేశారనుకోండి వాటి వాల్యూ తగ్గుతుంది. సో దట్ తక్కువ డబ్బులు ఉన్నా సరే వాటిలో పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. మరి లాట్ సైజ్ ఎలా చెక్ చేయాలి? మీరు ఏదైనా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారనుకోండి, సో అనుకుందాం మీరు జెరోదా కానీ అప్స్టాక్ కానీ ఇంకేదైనా ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్లో మీరు స్టాక్స్ని యాడ్ చేసుకుంటారా వాచ్ లిస్ట్లో? అలా ఒకవేళ మీరు టాటా మోటార్స్ అని టైప్ చేస్తే టాటా మోటార్స్ జనవరి, టాటా మోటార్స్ ఫిబ్రవరి, టాటా మోటార్స్ మార్చ్, ఆర్ఎల్స్ మీరు ఏ నెల నుంచి చూస్తున్నారో ఆ నెల చూపిస్తుంది. నెక్స్ట్ మంత్ అలాగే 4 month కాంట్రాక్ట్స్ కూడా మీకు చూపిస్తుంది. ఒకవేళ మీ అకౌంట్లో ఎఫ్ఎన్ఓ డెరివేటివ్స్ యాక్టివేట్ చేస్తుంటే, ఒకవేళ యాక్టివేట్ చేయకపోతే ఈ కాంట్రాక్ట్స్ మీకు కనిపించవు. వాటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేసి మీరు బై చేయడానికి ప్రయత్నించారనుకోండి, అక్కడ మీకు చూపిస్తుంది అనమాట క్వాంటిటీ అని. సో ఒక లాట్ మీరు కొనాలంటే ఎంత క్వాంటిటీ అని. సరే, నేను మొత్తం నేర్చుకునేంత వరకు అసలు అకౌంటే ఓపెన్ చేయాలనుకోవట్లేదు, అకౌంట్ కంపల్సరీగా ఉండాల్సిందేనా నేను ఈ లాట్ సైజ్ చెక్ చేయాలంటే? అవసరం లేదు. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనీ కంట్రోల్ని తీసుకోండి. సో వాటిల్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనీ కంట్రోల్ యాప్లో ఫ్యూచర్స్ రిలేటెడ్గా డేటాను ఎలా చెక్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో మనీ కంట్రోల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పైన సర్చ్ ఉందా, అక్కడికి వెళ్ళి ఏదో ఒక కంపెనీని సర్చ్ చేయండి. టాటా మోటార్స్ అని సర్చ్ చేయండి. సో అక్కడ ఓవర్ వ్యూ అని ఉంది కదా, దాని పక్కనే ఫ్యూచర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. టాటా మోటార్స్కి సంబంధించిన నియర్ ఎక్స్పైరీ, నెక్స్ట్ ఎక్స్పైరీ అలాగే ఫార్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో నియర్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని క్లిక్ చేస్తే ఆ ఫ్యూచర్ రిలేటెడ్గా, నియర్ ఎక్స్పైరీ ఫ్యూచర్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. వీటిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా మనం కమింగ్ డేస్లో డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం మాట్లాడుకుంది లాట్ సైజ్ కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఫ్యూచర్ ఎంతలో ఓపెన్ అయింది, ఎంతలో క్లోజ్ అయింది, యావరేజ్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్ అంతా ఈరోజు, ఇదంతా కూడా వాళ్ళు చెప్తూ మార్కెట్ లాట్ అని డిస్ప్లే చేశారు. అక్కడ 5700 అని మెన్షన్ చేశారు. మీన్స్ టాటా మోటార్స్కి సంబంధించిన లాట్ సైజ్ 5700. ఓకే, సో ఇలా మీరు ఇన్ కేస్ స్టాక్కి సంబంధించిన సరే లాట్ సైజ్ని మనీ కంట్రోల్లోనే చెక్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో బిగినర్స్, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ ఉన్న ఆప్షన్స్ రిలేటెడ్ ఐడియా ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇన్ఫోసిస్ ఒక స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ 1200 దగ్గరగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ 300 దగ్గరగా ఉంది. సో 1200 దగ్గర ఉన్న ఇన్ఫోసిస్ ఒక లాట్ సైజ్ ఎంత, 300 దగ్గరగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లాట్ సైజ్ ఎంత? బికాస్ ఈ రెండు కూడా ఫ్యూచర్ ఉండే ఆప్షన్స్లో ఉన్నాయి. సో వాటి లాట్ సైజ్ ఎంత అండ్ వాటి వాల్యూ ఎంత, వాటి ఒక లాట్ ఒక ఫ్యూచర్ వాల్యూ ఎంత అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక లాట్ ఫ్యూచర్ వాల్యూ మనం ఎలా కనుక్కోవచ్చు? ప్రెసెంట్ మీకు ఎంతలో ట్రేడ్ అవుతుందో ఆ స్టాక్ ప్రైస్ తీసుకోండి, మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ చేస్తే మీరు ఆ స్టాక్కు సంబంధించిన ఫ్యూచర్ ఉంటుంది కదా, ఆ ఫ్యూచర్ వాల్యూ అనేది మీకు వస్తుంది. సో లాట్ సైజ్ చెప్పాలి, ఫ్యూచర్ వాల్యూ కూడా చెప్పాలి. ఇన్ఫోసిస్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆ రెండింటిని కంపేర్ చేస్తూ ఏ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ వాల్యూ ఎక్కువగా ఉందనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. సో ఇది చేస్తే మీకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్కి ఆ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ వాల్యూకి రిలేషన్ అనేది ఉండదు. బికాస్ అది డిపెండ్ అవుతున్నది లాట్ సైజ్ పైన అండ్ ఆ లాట్ సైజ్ టైం టు టైం డిపెండింగ్ అపాన్ స్టాక్ ప్రైస్ అది మారుతూ ఉంటుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్స్ ఉంటున్నప్పుడు 300 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కదా టాటా మోటార్స్. సో అనుకుంటే ఎక్కువగా ట్రేడ్ చేయాలనుకుంటే 5000 or 6000 స్టాక్స్ని ఒకేసారి కొని హోల్డ్ చేసి కమింగ్ డేస్లో సెల్ చేయొచ్చు కదా. మరి అలా చేయకుండా ఫ్యూచర్స్లో ఎందుకు ట్రేడ్ చేయాలి? ఇలా ఫ్యూచర్స్ని కొంటే ఒకేసారి 5700 క్వాంటిటీని కొంటే హాఫ్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు, 2500 స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు, అవ్వలేరు కదా. ఒకేసారి 5700 కొనాలి, ఒకేసారి 5700 అమ్మాలి. సో దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ లేదు కదా. అసలు స్టాక్స్ ఉంటున్నప్పుడు ఫ్యూచర్స్ని మనం ఎందుకు కొనాలి? ఇది ఇప్పుడు మనం గమనిద్దాం. మొదటిది, అసలు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసిందే హెడ్జింగ్ పర్పస్ కోసం అనమాట. సపోజ్ అనుకుందాం మీ దగ్గర 5700 or 6000 స్టాక్స్ ఉన్నాయి, టాటా మోటార్స్ స్టాక్స్ ఉన్నాయి. సో ఇవాళ టాటా మోటార్స్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. సో మీరు గమనించింది ఏంటంటే మిగతా ఆటో సెక్టార్కి సంబంధించిన కంపెనీస్
లైక్ అశోక్ లీలాండ్ కానివ్వండి, ఐషర్ మోటార్స్ వాళ్ళు కానివ్వండి, అండ్ ఈ కార్స్ అండ్ ఈ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ రిజల్ట్స్ని పోస్ట్ చేశాయి టాటా మోటార్స్ కంటే ముందే. వాళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేశారనమాట. అండ్ వాటి స్టాక్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగా ఫాలో అయిపోయాయి. సో మీ మైండ్లో కూడా ఏమనిపిస్తుంది అంటే టాటా మోటార్స్ వాళ్ళు కూడా నెగిటివ్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తారు, అలా పోస్ట్ చేస్తే స్టాక్ ప్రైస్ పడిపోతుంది కదా. మరి అది మీకు ఐడియా ఉన్నప్పుడు, మీకు అది అర్థమవుతున్నప్పుడు, స్టాక్ ప్రైస్ పడుతుందని అర్థమవుతున్నప్పుడు స్టాక్స్ని హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ అవుతుందా? సో వాటిని ఎగ్జిట్ అయ్యి స్టాక్ ప్రైస్ పడ్డాక మళ్ళీ బై చేశారనుకోండి, లాభం ఉంటుంది కదా. సో బేసిక్ కాన్సెప్ట్ మీకు పడుతుందని తెలుస్తున్నప్పుడు ప్రెసెంట్ ఆ పొజిషన్ హోల్డ్ చేయడం ఎందుకు, ఎగ్జిట్ అయ్యి పడ్డాక కొనొచ్చు కదా. సో అట్ దట్ పాయింట్ మీరు స్టాక్స్లో నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యేదానికంటే, సో ఏ ప్రైస్లో అయితే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రైస్లో ఉన్న ఫ్యూచర్ని మీరు సెల్ చేసేసారనుకోండి. సో స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు, ఫ్యూచర్ని సెల్ చేస్తున్నారు. సెల్ చేస్తే ఈవెన్ ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ మీకు ఫాల్ అయిపోయినా సరే, సో మీరు 6000 స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు, పడే 1 రూపీ కూడా మీకు 6000 లాస్తో సమానం. కాకపోతే మీరు ఫ్యూచర్ని కూడా సెల్ చేస్తుంటారు కాబట్టి పడే 1 రూపీకి మీకు అక్కడ 5700 రూపీస్ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. బికాస్ అక్కడ లాట్ సైజ్ ఎంత 5700. సో మీకు ఇక్కడ స్టాక్స్లో వస్తున్న నష్టాన్ని ఫ్యూచర్స్లో వస్తున్న లాభం కవర్ చేస్తుంది అనమాట. ఇది రిజల్ట్స్ అనే కాదు, ఎలక్షన్ టైంలో కానీ, బడ్జెట్ టైంలో కానీ, ఆర్బీఐ మీటింగ్ అప్పుడు కానీ, లేకపోతే మార్కెట్లో ఏదైనా ప్యానిక్ క్రియేట్ అయింది అనుకోండి. మీన్స్ రీసెంట్గా స్టాక్ మార్కెట్ చాలా ఎక్కువగా ఫాలో అయిపోయింది కదా. సో ఆ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేసిన వాళ్ళు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేసిన వాళ్ళు, సో పడిపోతుందని వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు వాటిని ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్స్ని సెల్ చేసి ఉంచుకున్నారనుకోండి, వాళ్ళ పోర్ట్ఫోలియో ఎంతైతే లాస్లోకి వెళ్తూ ఉంటుందో, ఫ్యూచర్స్లో షార్ట్ పొజిషన్ మీన్స్ సెల్ చేసి ఉంటారు కాబట్టి అందులో వచ్చే ప్రాఫిట్ పోర్ట్ఫోలియో వచ్చే లాస్తో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కాబట్టి అలా హెడ్జ్ చేయడం కోసం, సో మీకున్న పొజిషన్స్ని మార్కెట్ రిస్క్ నుంచి కాపాడుకోవడం కోసం ఫ్యూచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా అయితే హెడ్జింగే. కాకపోతే ఎక్కువగా యాక్టివిటీ తీసుకునేది ట్రేడర్స్ అనమాట. మీన్స్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అనుకుంటే ఇంట్రాడేలో కానీ, కమింగ్ డేస్లో కానీ ఆ ఫ్యూచర్ని కొంటారు. లేదంటే పడిపోతుంది అనుకుంటే ఇంట్రాడేలో కానీ, మీన్స్ సేమ్ డేలో కానీ ఆర్ కమింగ్ డేస్లో కానీ ఆ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్స్ని సెల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అగైన్ మళ్ళీ టాటా మోటార్స్ దగ్గరికి వద్దాం. సో టాటా మోటార్స్కి సంబంధించిన స్టాక్స్ని మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. సో టాటా మోటార్స్ రిజల్ట్స్ బ్యాడ్గా ఉంటాయని మీకు అర్థమైంది, మీ దగ్గర ఏ పొజిషన్ కూడా లేదు. సో ఇందాక మనం ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకున్నాం హెడ్జింగ్లో, బట్ ఇప్పుడు మీ దగ్గర ఏ పొజిషన్ కూడా లేదు. బట్ మీకు అర్థమవుతుంది వేరొక ఆటో కంపెనీస్ అని కూడా నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ వాళ్ళు కూడా సిమిలర్ లైన్లోనే నెంబర్స్ని పోస్ట్ చేస్తారు. సో స్టాక్ ప్రైస్ డౌన్ అవుతుందని మీకు ఐడియా వస్తుంది. సో స్టాక్ ప్రైస్ ఎంతలో ఉంది, ప్రెసెంట్ 300 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది అనుకుంటున్నారు. సో మీరు అనుకోని ఏంటి, 5000 స్టాక్స్ని ఇంట్రాడేలో సెల్ చేశారు. సో ఏ రోజైతే సెల్ చేశారో, సో స్టాక్ మార్కెట్లో ప్రెసెంట్ ఉన్న రూల్స్ ప్రకారం ఆ సెల్ పొజిషన్ని మీరు ఇంకొక డేకి క్యారీ చేయడానికి లేదనమాట. సో ఒక స్టాక్లో మీరు సెల్ చేశారంటే, స్టాక్స్ని మీ దగ్గర లేకుండా సెల్ చేశారంటే, అది మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి స్క్వైర్ ఆఫ్ చేసేయాలి. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద డేకి స్క్వైర్ ఆఫ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ బ్రోకర్ ఉంటారు కదా, మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళే వాటిని స్క్వైర్ ఆఫ్ చేసేస్తారు. మీన్స్ ఆ పొజిషన్ని క్లోజ్ చేసేస్తారు. సో ఒక రోజు వరకు అయితే మీరు ఎంత క్వాంటిటీ అయినా సరే ఒక స్టాక్లో సెల్ చేయొచ్చు. మరి ఒక రోజు దాటిన తర్వాత కూడా హోల్డ్ చేయాలంటే మార్కెట్ క్లోజ్ అయ్యాక వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అవుతుందని మీకు ఐడియా వస్తుంది. మరి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా సెల్ పొజిషన్ మీ దగ్గర ఉండాలంటే మీరు ఫ్యూచర్స్లో సెల్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. సో స్టాక్స్ని సెల్ చేస్తే ఆ రోజే కవర్ చేసేయాలి. 1 డే కంటే అబో మీరు హోల్డ్ చేయాలనుకున్నప్పుడు, సెల్ పొజిషన్ని హోల్డ్ చేయాలనుకున్నప్పుడు ఫ్యూచర్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ పర్పస్తో కూడా ట్రేడ్ చేస్తుంటారు. ఓకే, స్టాక్స్ని 1 డే కంటే ఎక్కువ సెల్ చేయలేం కాబట్టి ఫ్యూచర్స్ని మోర్ దాన్ 1 డే కంటే హోల్డ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. షార్ట్ పొజిషన్, సెల్ పొజిషన్ కాబట్టి ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్నారు అనుకుందాం. మరి ఫ్యూచర్స్ని బై ఎందుకు చేయాలి? స్టాక్స్ని బై చేయొచ్చు కదా, బై చేసి సేమ్ డే సెల్ చేయొచ్చు, బై చేసి కొన్ని డేస్ పాటు కూడా హోల్డ్ చేయొచ్చు కదా డీమ్యాట్ అకౌంట్లో. మరి ఎందుకని ఫ్యూచర్స్ని బై చేయాలి? స్టాక్స్ని బై చేయొచ్చు కదా. అంటే స్టాక్స్ని మీరు మోర్ దాన్ 1 డే బై చేయాలనుకుంటే ఆ స్టాక్కు సంబంధించిన కంప్లీట్ మనీ అనేది మీరు పే చేయాలి. బట్ మీరు ఫ్యూచర్స్ని మోర్ దాన్ 1 డే హోల్డ్ చేయాలనుకుంటే ఎంత క్వాంటిటీ అయితే మీరు హోల్డ్ చేస్తున్నారో, సో ఇందాక అనుకున్నామా టాటా మోటార్స్ 5700 అని, మీన్స్ ఒక లాట్ మీరు బై చేస్తున్నారంటే 5700 క్వాంటిటీ. సో 5700 స్టాక్స్ని మీరు హోల్డ్ చేస్తున్నట్టు. ఇదే మీరు స్టాక్స్లో పొజిషన్ తీసుకోవాలనుకుంటే 17,10,000 రూపీస్ ఖర్చు పెట్టాలి మోర్ దాన్ 1 డే మీరు హోల్డ్ చేయాలంటే. బట్ ఫ్యూచర్స్లో 6,68,000 రూపీస్ ఉంటే మీరు మోర్ దాన్ 1 డే టాటా మోటార్స్కి సంబంధించిన ఫిబ్రవరి కాంట్రాక్ట్ని క్యారీ చేయొచ్చు అనమాట. మీన్స్ నెక్స్ట్ కమింగ్ డేస్ కూడా ఆ కాంట్రాక్ట్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, నియర్ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ మార్చ్ కాంట్రాక్ట్ హోల్డ్ చేయాలంటే మీ దగ్గర 6,70,000 ఉండాలి. అలాగే నెక్స్ట్ కమింగ్ మంత్స్ రిలేటెడ్గా కూడా సిమిలర్ మార్జిన్ అడుగుతారనమాట. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది. టాటా మోటార్స్కి సంబంధించిన 5700 స్టాక్స్ని మనం 1 డే కంటే ఎక్కువగా క్యారీ చేయాలంటే 17,10,000 రూపీస్ మన దగ్గర ఉండాలి. బట్ అదే ఒక ఫ్యూచర్ని క్యారీ చేయాలంటే 6,60,000 రూపీస్ ఉంటే చాలు. సో విత్ దట్ 6,60,000 17,10,000 వర్త్ చేసే షేర్స్ని మీరు హోల్డ్ చేస్తున్నట్టు అనమాట. సో మీరు డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్తే మీ దగ్గర ఉన్న డబ్బులకే ఆ స్టాక్స్ని కొని కమింగ్ డేస్లో హోల్డ్ చేయాలి. బట్ ఫ్యూచర్స్లో అయితే రియాలిటీలో స్టాక్స్ కావాల్సిన డబ్బుల కంటే కూడా తక్కువ డబ్బులు అవుతుంది. ఇవే మెయిన్ రీజన్స్ ఫ్యూచర్స్లో పొజిషన్స్ ఆ ట్రేడ్స్ తీసుకోవడానికి.
ఓకే, స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఒక కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్న ల్యాండ్ ఓనర్ దగ్గర ల్యాండ్ ఉండాలి, కానీ ఒక కాంట్రాక్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్న తన దగ్గర స్టాక్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ తన ఎక్స్పైరీకి ముందే ఆ కాంట్రాక్ట్ నుంచి ఎగ్జిట్ అయితే అని. ఒకవేళ ఎక్స్పైరీ వరకు ఉన్నారనుకుందాం, బయ్యర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, మరి అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పైరీ వరకు ఈ కాంట్రాక్ట్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ని హోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఇది కూడా మాట్లాడుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ల్యాండ్ రిలేటెడ్గా కాంట్రాక్ట్ జరిగింది కదా, అందులో సెల్ చేస్తున్న అతని దగ్గర ల్యాండ్ ఉండాల్సిందే, కొంటున్న అతని దగ్గర డబ్బులు ఉండాల్సిందే. అలా ఉంటేనే అక్కడ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎఫ్ఎన్ఓలో ఏమవుతుందంటే స్టాక్స్ కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ కాంట్రాక్ట్కి ఎక్స్పైరీ ఉంటుంది అనుకున్నాం. సో 3 ఎక్స్పైరీస్ ఉంటాయి అనుకున్నాం కదా, ఒకటి నియర్ మంత్, ఇంకొకటి నెక్స్ట్ మంత్, ఇంకొకటి ఫార్ మంత్. టాటా మోటార్స్ అయిన దాకా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం. సో January 10th ప్రెజెంట్ డేట్. సో ఈ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ మీన్స్ January 28th సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్ని ఒకరు బై చేస్తున్నారు, ఒకరు సెల్ చేస్తున్నారు అనుకుందాం. సో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ బై చేస్తున్నప్పుడు ఆ ఫ్యూచర్ ప్రైస్ అండ్ స్టాక్ ప్రైస్ కూడా 310 రూపీస్ దగ్గర ఉంది. మీన్స్ 310 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫ్యూచర్స్ని ఒకరు బై చేశారు, ఒకరు సెల్ చేశారు. అండ్ అగైన్ ఏ మంత్ కాంట్రాక్ట్ అది, January 28th మీన్స్ జనవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అది. మీన్స్ ఈ కాంట్రాక్ట్ అనేది ఆన్ January 28th సెటిల్ అవుతుందన్నమాట. ఈ సెటిల్ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను. సో ఎస్బీఐ లాట్ సైజ్ 3000, ఎలాగైతే టాటా మోటార్స్కి 5700 అండ్ టీసీఎస్కి 300 అనుకున్నావా, అలా ఎస్బీఐ ఒక లాట్ సైజ్ 3000. సో ఇందాకే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగి హాఫ్ ఆన్సర్ ఇక్కడే చెప్పాను. సో మీరు ఇన్ఫోసిస్ రిలేటెడ్గా లాట్ సైజ్ని ఫైండ్ అవుట్ చేసి ఎస్బీఐ ఒక వాల్యూ ఎంత, ఫ్యూచర్ వాల్యూ ఎంత, ఇన్ఫోసిస్ ఒక వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో January 10th బై చేశారు, January 28th ఎక్స్పైరీ. సో January 28th ఆ కాంట్రాక్ట్ అనేది సెటిల్ అవుతుంది. సో January 10th బై చేశారు కదా, నెక్స్ట్ కమింగ్ డేస్లో January 12th or 14th or 18th ఏ డేట్లో అయినా సరే ఆ కాంట్రాక్ట్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్తో సెల్లర్ అయినా కాంట్రాక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, బయ్యర్ అయినా కాంట్రాక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అదేంటి కాంట్రాక్ట్ నుంచి ఎలా ఎగ్జిట్ అయిపోతారు, అదొక కాంట్రాక్ట్ అంటున్నారు, దానికి ఒక వాల్యూ ఉంది అంటున్నారు, అండ్ ఎక్స్పైరీలో సెటిల్ అవుతుంది అంటున్నారంటే, సో బయ్యర్ సెల్లర్ వీళ్ళిద్దరే ఉంటారు కదా మార్కెట్లో, ఇంకా చాలామంది బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సో ఏ సెల్లర్ అయినా ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకొక సెల్లర్కి దాన్ని అప్పగించేస్తారనమాట. అలాగే బయ్యర్ ఉంటారు కదా, తన కాంట్రాక్ట్ని తను ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకొకరు బై చేస్తామని మార్కెట్లో ఉంటారు కదా, వాళ్ళకి దాన్ని అప్పగించి వెళ్ళిపోతారనమాట. సో ఎట్ ఎనీ పాయింట్ ఎక్స్పైరీకి ముందు మార్కెట్లో చాలా మంది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి ఈజీగా కాంట్రాక్ట్స్ని ఒకరు ఇంకొకరికి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అప్పగించకుండా January 28th మంత్లీ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేశారనుకోండి, ఏం జరుగుతుందంటే ఆ కాంట్రాక్ట్ సెటిల్ అవుతుంది. సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే ఆ కాంట్రాక్ట్ టర్మ్స్ అనేటివి అప్లై అవుతాయి అనమాట. సో స్టార్టింగ్లో ఏమనుకున్నాం, ఫ్యూచర్ని సెల్ చేస్తున్న అతని డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ ఉండాలి, ఫ్యూచర్స్ని బై చేస్తున్న అతని దగ్గర డబ్బులు ఉండాలి. యాక్చువల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ అంటే అదే, కాకపోతే ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా స్టాక్స్ ఉండాలి, ఖచ్చితంగా డబ్బులు ఉండాలని ఎవరు పట్టించుకోరనమాట. బట్ మీరు ఎక్స్పైరీ వరకు ఉంటే మాత్రం ఇది మనకి సెటిల్ అవుతుంది. సెటిల్ అంటే మీనింగ్ ఏంటి, సెల్లర్ ఎంతైతే లాట్ సైజ్ ఉందో అన్ని షేర్స్ని ఏ ప్రైస్లో అయితే ఆ ఫ్యూచర్ని సెల్ చేశారో ఆ ప్రైస్లో బయ్యర్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, 310 రూపీస్లో సెల్లర్ ఎస్బీఐ ఫ్యూచర్ని 3000 లాట్ సైజ్ ఉన్న ఫ్యూచర్ని సెల్ చేశాడు కాబట్టి బయ్యర్కి తన కాంట్రాక్ట్లో చెప్తున్నది ఏంటంటే ఆన్ January 28th ఎక్స్పైరీ రోజుకి ఎస్బీఐ ప్రైస్ ఎక్కడున్నా 250లో ఉన్నా 450లో ఉన్నా ఎటు వెళ్ళినా నేను నీకు కన్ఫామ్గా 310 రూపీస్లో 3000 షేర్స్ని డెలివర్ చేస్తాను, నా డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ నీకు డెలివర్ చేస్తానని కాంట్రాక్ట్లోకి వెళ్ళినట్లు. అలాగే బయ్యర్ బై చేస్తుంటారు కదా కాంట్రాక్ట్ని, తను ఏం చెప్పి వెళ్ళినట్టు, ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్ళినా డౌన్ సైడ్కి వెళ్ళినా నేను నీ దగ్గర నుంచి 310 రూపీస్ పెట్టి 3000 షేర్స్ని నేను కొంటాను, దానికి కానీ బయ్యర్ దగ్గర 9,30,000 ఉండాల్సి ఉంటుంది కదా. ఆన్ ఎక్స్పైరీ సెటిల్మెంట్ టైంలో 9,30,000 ఫ్యూచర్స్ని బై చేసిన అతని డీమ్యాట్ అకౌంట్లోంచి డెబిట్ అవుతుంది. అలాగే 3000 షేర్స్ ఫ్యూచర్స్ని సెల్ చేసిన అతని డీమ్యాట్ అకౌంట్లోంచి డెబిట్ అవుతాయి అనమాట. సో ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే జరిగే సెటిల్మెంట్ ఇదే. ఓకే, ఐ థింక్ మీకు సెటిల్మెంట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు, నా డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ లేవు కానీ నేను ఫ్యూచర్ని సెల్ చేశాను, 3000 స్టాక్స్ నా దగ్గర లేవు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బట్ స్టిల్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్స్ని సెల్ చేశాను అని మర్చిపోయాను. నేను అది స్క్వైర్ ఆఫ్ చేయలేదు, ఎక్స్పైరీ వరకు కూడా వదిలేస్తూ వచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర స్టాక్స్ లేవు కదా, మరి సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ టైంలో నా దగ్గర స్టాక్స్ లేకపోతే సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది. సేమ్ ఇదే బయ్యర్ కూడా, నా దగ్గర 9 lakh మనీ లేదు, సో 3 lakh 4 lakh ఉంది, దాన్ని యూజ్ చేస్తే నేను ఎస్బీఐ ఒక లాట్ ఫ్యూచర్ని బై చేసేసాను, బట్ నా దగ్గర డబ్బులు లేదు కదా, మరి ఎక్స్పైరీ టైంలో సెటిల్మెంట్ అవుతుంది అంటున్నారు, 9,30,000 డెబిట్ అవుతుంది అంటున్నారు, మరి అప్పుడు ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే మీ అకౌంట్లో షేర్స్ ఉండవో ఆర్ మీ అకౌంట్లో దానికి సరిపడా డబ్బులు ఉండదో మీ బ్రోకర్ మీ కాంట్రాక్ట్ని ఎక్స్పైరీ కంటే 2 days బిఫోరే ఆర్ఎల్స్ కొన్ని బ్రోకర్స్ ఎక్స్పైరీ కంటే 5 days బిఫోరే స్క్వైర్ ఆఫ్ చేయడం జరుగుతుంది, మీన్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎల్స్ వాళ్ళు మీకు ఫోన్ చేసి దానికి సరిపడే డబ్బులైనా యాడ్ చేయండి,
దానికి సంబంధించిన స్టాక్స్ అయినా సరే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంచండి. అలా ఉంచితేనే దాని ఎక్స్పైరీ వరకు వాళ్ళు వదులుతారనమాట. లేదంటే కొన్ని రోజుల ముందే ఆ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. సో ప్రాపర్ స్టాక్స్ ఆర్ మనీ లేకపోతే బై ఆర్ సెల్ పొజిషన్, అది ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా, మీరు ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయలేరు. ఇది ఆల్రెడీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తున్న వాళ్ళకి ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. ఎందుకని ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా పొజిషన్ని హోల్డ్ చేయలేకపోతున్నాం అని. రీజన్ ఇదే, సెటిల్మెంట్ జరుగుతుంది, దానికి తగ్గ డబ్బులు మీ దగ్గర లేవనుకోండి, అక్కడ ఇష్యూ అవుతుంది కాబట్టి, సో షార్ట్ డెలివరీ అవుతుంది అండ్ పెనాల్టీస్ పడతాయి కాబట్టి, అది బ్రోకర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే ఆ పొజిషన్స్ని మీ దగ్గర నుంచి స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంటుందా? ప్రతి స్టాక్స్ని మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెల్ చేయడం, బై చేయడం కుదురుతుందా? కొన్ని స్టాక్స్కి మాత్రమే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫ్యూచర్స్ ఉన్న ప్రతి స్టాక్కు కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండు కూడా కనెక్టెడ్ అనమాట. అండ్ ఇంకొకటి, కొన్ని స్టాక్స్కి ఫ్యూచర్స్ అండ్ ఇంకొన్ని స్టాక్స్కి ఆప్షన్స్. సో కొన్నిటికి మాత్రమే ఫ్యూచర్స్, కొన్నిటికి మాత్రమే ఆప్షన్స్ అలా ఉంటుందంటే కాదు. ఏ స్టాక్ అయినా సరే అది ఫ్యూచర్ ఉందంటే వాటికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. రెండు కనెక్టెడ్ అనమాట. ఒక స్టాక్ ఎఫ్ఎన్ఓలో డెరివేటివ్స్లో ఉందంటే దానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు కూడా ఉంటాయి. ఓకే, మీరు అన్ని ఎగ్జాంపుల్స్లో స్టాక్స్నే వాడుతున్నారు, కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయి ఎఫ్ఎన్ఓలో, ఇంకేవి ఉండవా అంటే స్టాక్సే కాదు, మనకి ఇంకా చాలా ఉంటాయి. అవేంటి ఇప్పుడు గమనిద్దాం ఫ్రెండ్స్. జస్ట్ థియరిటికల్ కాకుండా మార్కెట్లోకి వెళ్ళి చూపించాలని ఇలా మీకు నేను చూపిస్తున్నాను. కమింగ్ డేస్లో అసలు ఒక ఫ్యూచర్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అండ్ బయింగ్ సెల్లింగ్ చేసినప్పుడు వేటిల్ని మనం గమనించాలి అండ్ వాటి రిలేటెడ్గా మనీ ఎంత అవసరం అవుతుంది, వీటన్నిటిని కూడా నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక స్మాల్ డెమోలా గమనించండి. టాటా మోటార్స్ అని మాట్లాడుకుంటూ వచ్చా. సో మొదట టాటా మోటార్స్ అని మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోనే సర్చ్ చేశారనుకోండి, మీకు మొదట స్టాక్స్ వస్తాయి, దాని కింద డెరివేటివ్స్ వస్తాయి అనమాట. సో టాటా మోటార్స్ 317 అరౌండ్ ట్రేడ్ అవుతుంది, కాకపోతే ఫ్యూచర్స్ 319లో ట్రేడ్ అవుతున్నాయి. సో 317లో స్టాక్స్ ఉంటే 319లో ఎందుకు ఫ్యూచర్ ఉంది? ఇది నేను కమింగ్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది, స్టాక్స్ ఉన్నాయి, కింద ఫ్యూచర్స్ ఉన్నాయి, దాని కింద ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పార్ట్ ఫ్యూచర్స్ కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే నియర్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది, అలాగే ఫార్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఎఫ్ఎన్ఓ అనగానే మనం టాటా మోటార్స్ అని, టీసీఎస్ అని ఇలా స్టాక్స్ని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. కేవలం స్టాక్సే ఉంటాయంటే కాదు, ఇండెక్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్లు కూడా ఉంటాయన్నమాట. మోస్ట్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అందరికీ ఐడియా ఉంటుంది. అండ్ ఈవెన్ కమింగ్ డేస్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా మనం డెడికేటెడ్ వీడియోస్ కూడా చేయబోతున్నాం కాబట్టి, సో ఇండెక్స్లు ఉంటాయి ఎఫ్ఎన్ఓలో. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న స్టాక్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు కమోడిటీస్ కూడా ఉంటాయి అనమాట, లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, ఇవి కూడా ఎఫ్ఎన్ఓలో ఉంటాయి. కరెన్సీ రిలేటెడ్గా మీన్స్ యూఎస్డి ఐఎన్ఆర్ అని, యూరో ఐఎన్ఆర్ అని, సో కరెన్సీ ట్రేడింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. వాటి రిలేటెడ్గా కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తూ, బెస్ట్ ఎగ్జాంపుల్ని ప్రొవైడ్ చేస్తూ, కాన్సెప్ట్ని ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం తప్పకుండా కమింగ్ వీడియోస్లో కూడా చేస్తూనే ఉంటాను. బట్ దీని రిలేటెడ్గా మేబీ కొంత టైం పట్టచ్చు. టైం పడుతుందంటేనే ఆ వీడియో రిలేటెడ్గా ఇంకా నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను అండ్ నేను మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని. సో చెప్పండి, ఈ వీడియో రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గైస్, ఎవరైతే ఈ కామెంట్ సెక్షన్కి వెళ్తారో, చూడడానికి ప్రయత్నిస్తుంటారో, మీ టైంని కొన్ని సెకండ్స్ స్పెండ్ చేసి బిగినర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు అనుకుంటే, బికాస్ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారనుకోండి, ఈజీగా కామెంట్స్లో వస్తున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. లేదు మీ అందరికీ ఆ క్వశ్చన్ రిలేటెడ్గా డౌట్ ఉందనుకుంటే ఆ క్వశ్చన్ని లైక్ చేయండి. ఎక్కువగా లైక్స్ వచ్చాయనుకోండి ఏ క్వశ్చన్కైనా, అది నేను నెక్స్ట్ కాన్సెప్ట్ కవర్ చేసే లోపు, మీన్స్ నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే క్వశ్చన్కి ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి, అది ఒకటే కాదు ఇంకో 3-4 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, నేను ఇమీడియట్గా దాన్ని Q&A చేసి ఆ క్వశ్చన్స్ని క్లారిఫై చేసిన తర్వాతే ఫర్దర్ కాన్సెప్ట్లోకి మూవ్ అవుదాం. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఈ ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఉన్న ఫర్దర్ కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. బేసిక్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఫర్దర్గా బేసిక్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఫ్యూచర్స్ని బై చేస్తున్నప్పుడు మీన్స్ ఎంత మనీ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది, అది అసలు మనం ఎలా చెక్ చేయాలి, ఏ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ని కొనాలంటే ఎంత ఉండాలని మనం ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫ్యూచర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్కి మూవ్ అవుదాం అండ్ ఫర్దర్గా స్ట్రాటజీస్ అవన్నీ నేర్చుకుందాం. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేసుంటారనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మర్చిపోయినట్లయితే ఇప్పుడు వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మన బిగినర్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నా సరే. కమింగ్ డేస్లో ఎప్పుడైనా మీరు యూజ్ చేస్తున్న ట్రేడింగ్ అకౌంట్ని చేంజ్ చేయాలనుకున్నా, ఆర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తగా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఉండదు. మన యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ చూస్తే మీకు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ కనిపిస్తుంటాయి. ఓపెన్ చేసే ముందు మీ ఫ్రెండ్స్కి రిఫరల్ లింక్స్ని ఫార్వర్డ్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఓపెన్ చేస్తున్నప్పుడైనా ఆ లింక్స్ని క్లిక్ చేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఛానల్ అండ్ ఈ ఛానల్ రిలేటెడ్గా వస్తున్న కంటెంట్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే, మీరు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, సో కంటెంట్ ఇంకా ఫుల్గా రాలేదు, కమింగ్ డేస్లో వచ్చే కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ఫర్దర్గా వచ్చే బెల్ ఐకాన్ ఉంటుంది కదా పక్కన, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా డెలివర్ అవుతుంది అనమాట. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.